వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇందుకూరుపేట గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ప్రజలకు అవగాహన కల్పించిన ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎస్ సాల్మాన్ రాజు. ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భారీ రక్తదాన శిబిరం. రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరంను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అఖిల భారత దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఫౌండర్, జాతీయ అధ్యక్షులు కస్తాల సుధాకర్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రగ్గుల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ బోదిరెడ్డి గోపి. ఇక డీటెయిల్స్ చూస్తే, సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం హెడ్ క్వార్టర్స్ ఇందుకూరుపేట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా నిర్వహించు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ మండల స్పెషల్ ఆఫీసర్ ఐ శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎస్ సాల్మాన్ రాజు, ఇతర శాఖల అధికారులు ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ మరియు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ముందుగా గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అనంతరం సచివాలయ సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ చేయడం జరిగినది. ప్లాస్టిక్ నిషేధంకై తమ వంతు కృషి చేస్తారని, పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అవగాహన కల్పిస్తూ తమ ఉద్యోగ నిర్వహణతో స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి పాటుపడతామని ప్రతిజ్ఞ చేయటం జరిగినది. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కొరకు చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి ఉంటానని ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ సహాయం ఈ రోజు నుండి కూడా పరిపాసాల ద్వారా వనరులుగా వాణిజ్య అవకాశాలు వంటి చెత్త నుండి సంపద, ఇదే స్వచ్ఛత. చెత్తను తగ్గిద్దాం, సంపదను పెంచుదాం, ప్లాస్టిక్ తగ్గిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు. నీరు తాగండి, ఇదే స్వచ్ఛత. చెత్తను తగ్గిద్దాం, సంపదను పెంచుదాం, ప్లాస్టిక్. ఏలేశ్వరం పట్టణంలోని క్వారీపేట ప్రాంతంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఫౌండర్, జాతీయ అధ్యక్షుడు కస్తాల సుధాకర్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది దివ్యాంగులకు ఆదివారం రగ్గుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కౌన్సిలర్ బోదిరెడ్డి గోపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ దివ్యాంగుల రక్షణ నిమిత్తం అన్ని వసతులతో కూడిన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామని, దివ్యాంగుల విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం పెన్షన్ 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు పెంచిందన్నారు. అలాగే కస్తాల సుధాకర్ మాట్లాడుతూ దివ్యాంగుల క్రీడలతో పాటు అన్ని రంగాల్లోనూ విజయం సాధించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి అభినందనీయమన్నారు. ఇటీవలే అందుల మహిళా వరల్డ్ కప్ భారత్ కైవసం చేసుకోవటం వెనుక ఎంతో కృషి దాగి ఉందన్నారు. వారిని అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నజరానా అందజేయటం హర్షణీయమన్నారు. సుధాకర్ రావు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వారికి, వారి యొక్క సభ్యులకు మరియు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ టీడీపీ నాయకులకు చాలా మంచి కార్యక్రమం. సుధాకర్ రావు గారు ఒక వికలాంగులను గుర్తించి ఒక సేవా కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి ఈ దుప్పట్టు పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో మీరు ఏ కార్యక్రమం చేపట్టినా మా నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యప్రభా రాజా గారి అన్నదమ్ములు ఉంటాయి. వారితో పాటు పట్టణంలో ఉన్నటువంటి అందరం కూడా మీకు సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ చాలా సంఘాల వారికి, కుల సంఘాల వారికి కూడా కమ్యూనిటీ హాల్స్ గతంలో మంజూరు చేసి ఉన్నాం. ఈ వికలాంగులకు సంబంధించినటువంటిది
మా కమ్యూనిటీ హాల్ లేదని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని శాసనసభ్యురాలు వారి దృష్టికి తీసుకొని పోయి మీకు కూడా ఏలేశ్వరంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. అఖిల భారత వికలాంగుల హక్కుల పోరాట సమితి నుండి నేషనల్ ప్రెసిడెంట్గా కస్తాల సుధాకర్ రావు ఇక్కడ ఏలేశ్వరం సూర్యపేటలో అంబటి రాజకుమారి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఒక 50 మందికి దుప్పట్లు పంపిణీ చేయడానికి రగ్గులు పంపిణీ చేయడం జరుగుతుంది. వారి చేతుల మీదుగా ఈ లోకల్ నాయకులు గోపి గారు మరియు వార్డు కౌన్సిలర్ గారు వీరందరినీ ఆహ్వానించారు. వారితో పాటు హైదరాబాద్ నుంచి నన్ను ప్రత్యేకంగా ఈ రగ్గులు సహాయంగా ఉందని మాకు సహాయం చేయండి అని మాకు కోరటం జరిగింది. దానికి నేను అక్కడి నుంచి వారికి ఆ సహాయాన్ని అందించాలని ఇక్కడ నూతన కమిటీని కూడా ఏర్పాటు చేసే ఉద్దేశంతో రావటం జరిగింది. ఇక్కడ నా ఎంతోమంది వృద్ధులకి నేను సహాయం చేశాను ఇక్కడ రగ్గులు. మరి అందుని బట్టి తీసుకున్న వారు కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. ఈ మీడియా పరంగా కూడా మమ్మల్ని మరి ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాను సార్? ప్రతిసారి పెట్టుకుని ఏదో అలా ముగించేస్తున్నాం సార్. అలా కాకుండా సార్ మాకు సహాయం చేస్తున్నారండి. ఎంతో దన్నుగా ఉన్నారండి. ఎందుకంటే మేమున్నాము అని మాకు ముందుకు వచ్చారండి. మేము ప్రతిసారికి 2 నెలలకు ఒకసారన్నా లేకపోతే నెలకోసారన్నా ఎక్కడో మీటింగ్ పెట్టుకుని గ్రూపులు కట్టి వికలాంగులు పోగేసుకుని మేము ఐక్యతగా ఉంటున్నామండి. కానీ ఏంటంటే ఇప్పుడు మాకు సపోర్ట్ చేయడానికి సార్ మాకు ఎంతో ముందుకు వచ్చారండి. హైదరాబాద్ నుంచి కష్టపడి ఏంటంటే ప్రయాసపడుతున్నా అని అది ఎంతో మేము ఈ కార్యక్రమంలో ముందుకు మమ్మల్ని నడిపించాలని అయితే సార్ మాకు అండగా ఉన్నప్పటికీ మేము ముందుకు నడాలనుకుంటున్నామండి. మా వికలాంగులకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే 10 సార్లు అడిగినా సరే పర్మిషన్ గట్టా ఇవ్వట్లేదండి. అందుకని మేము అడిగేటప్పుడు పెన్షన్ అవసరానికి ఏదైనా ఇచ్చేలాగా గవర్నమెంట్ని వేడుకుంటామండి. మా సార్ మాకు ముందు నడిపించమని కూడా అడుగుతున్నాను. ఎందుకంటే ఈ రోజే సార్ లేకపోతే ఎంత పెద్దగా పెట్టేదాన్ని కదండి నేను మీటింగు. ఏదో కొంచెం పెట్టి అలాగ ఆపేసారండి. తర్వాత నాయకులు కూడా మమ్మల్ని ఆహ్వానించి మరి మాకు సపోర్ట్గా ఉన్నందుకు మేము ఎంతో మరి రుణపడి ఉంటున్నామండి. ఎందుకంటే మా వికలాంగుల కోసం ఎవరో చీప్గా చూసి పోయేవాళ్ళే తప్ప మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా ఎవరు లేరండి. తర్వాత మాకు ఇప్పుడు ఎంత సహాయం చేసినట్టు ఇప్పుడు సార్ మాకు ఎంతో ప్రతి ఒక్కరికి మేము దుప్పట్లకి ఎంతమందికి ఇద్దామని వచ్చాం సార్. మరి 50 మందికి వికలాంగులకు దుప్పట్లు ఇద్దామనుకున్నాం సార్. ఈ పంపిణీ జరుగుతుందండి. సార్ గారు కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముమ్మిడివరం వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. జన్మదిన వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ కార్యాలయానికి తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, రైతు భరోసా, మహిళా సంక్షేమం వంటి రంగాల్లో అమలు చేసిన పథకాలు కోట్లాది కుటుంబాలకు భరోసాగా నిలిచాయని ఆయన అన్నారు. నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలందరి తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ముమ్మిడివరంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ ఎంతో ఒక పండగ వాతావరణంలో ఇవాళ ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ ఇక్కడ భారీ ఎత్తున కేక్ కటింగ్, అలాగే దాంతోపాటు ఏదైతే రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి సుమారు 150 మంది ఇక్కడ రక్తదానాన్ని కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల మనసుల్లో ఏదైతే గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారనడానికి ఇదే ఉదాహరణ. ఇవాళ ప్రతి గ్రామంలోని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, నిరుపేదలు కావచ్చు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఇవాళ ఒక పండగ వాతావరణంలో
ఇవాళ జరుపుకుంటూ ఇవాళ ఆయన మీద ఉన్నటువంటి ప్రేమని, ఆయన చేసినటువంటి మంచిని గుర్తు చేసుకుంటూ ఆయన 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇవాళ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఇవాళ ఆయన ఏదైతే గతంలో చేసిన మంచి కంటే 10 మంచి చేసి పేదవాడికి మంచి చేసే రోజులు ఉంటాయి. దానికి భగవంతుడిని మంచి ఆరోగ్యాన్ని, మా నాయకుడికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇవాళ మంచి పరిపాలనా దక్షత భగవంతుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇవాళ మరొక్కసారి మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముమ్మడివరం ప్రజలందరి తరపున ఆయనకి నిండు 100 ఏళ్ళు కూడా ఆయన సుఖశాంతులతో ఉండాలని, ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ మీ మనిషిగా సెలవు తీసుకుంటున్నా. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో మూలా నక్షత్రం సందర్భంగా కొండ దిగువన ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి కుంకుమ పూజ నిర్వహించారు. అలాగే అమ్మవారి ఆలయం నందు చండీ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అనంతరం చండీ హోమాన్ని వేద పండితుల వేద మంత్రాల చరణ నడుమ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వడులు నరసింహమూర్తి, వ్రత పురోహితుడు కూచిబట్ల ప్రసాద్, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. సాఫర్ గారు రావాలి. బిక్కవోలు మండల పరిషత్ కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు వరకు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించి ర్యాలీగా అన్ని శాఖల ఉద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. బిక్కవోలు మెయిన్ రోడ్ నందు మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పల్లెవాసు, బిక్కవోలు ఎంపీడీఓ, పరిపాలనా అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ శాఖ డిప్యూటీ ఎంపీడీఓ, జిఎస్డబ్ల్యూఎస్, మండల ప్రజా పరిషత్ సిబ్బంది, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణాన్ని సార్ అందరూ ఒకసారి మీ కుడి చేతులు ముందుకు చాపి ప్రతిజ్ఞ చెప్తున్నాను సార్. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా
పరిసరాలు మరియు నివాసాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యర్థాలను వనరులుగా ఉపయోగిస్తూ స్వయం ఉపాధి. మొదటిసారిగా రంపచోడవరం విచ్చేసిన నారా భువనేశ్వరి గారికి నియోజకవర్గ శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి గజమాలతో సాంప్రదాయ నృత్యాలతో డాన్సులు, రేలా నృత్యాలు, కోలాటంతో స్వాగతం పలకడం జరిగింది. రంపచోడవరం వైటీసీ సెంటర్ నందు ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంకు అనూహ్య స్పందన లభించినది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన గిరిజన గ్రామ ప్రజలు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంత ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం న్యూ ట్రిపుల్ జిఎస్ఎల్ హాస్పిటల్స్, జిఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో జరుగుతుంది. నారా భువనేశ్వరికి నియోజకవర్గంలోని మహిళలు, నాయకులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పూలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, వంతల రాజేశ్వరి, చిన్నబాబు రమేష్, ఎస్టీ కమిషన్ మెంబర్ గోర్లే సునీత, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మట్టం విజయ్ భాస్కర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అతిథిగా విచ్చేసినటువంటి నారా భువనేశ్వరి అమ్మగారికి నా యొక్క ప్రత్యేకమైన నమస్కారాలమ్మ. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆర్గనైజింగ్ వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా ఏజెన్సీ ప్రాంతంలో మీ యొక్క సర్వీసెస్ ఇవ్వడానికి వచ్చినటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. కూడి వచ్చిన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, మన ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరుతో పాటు రంపచోడవరం నియోజకవర్గంలో కూడా గిరిజనులు ఎక్కువగా ఉంటారు. సీఎం గారికి కూడా చెప్పడం జరిగింది. మన సీఎం గారు అయితే చాలా చూసుకొని వస్తానని చెప్పడం జరిగింది. కానీ పరిస్థితుల రీత్యా ఈరోజు భువనేశ్వరి అమ్మగారు మనల్ని చూసి ఈ ప్రాంత పరిస్థితులన్నీ కూడా ఒక్కసారి తెలుసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు మన గిరిజన ప్రాంతానికి రావడం చాలా సంతోషకరం. అదేవిధంగా సంజీవని హాస్పిటల్ కూడా పెట్టడానికి ప్రపోజల్స్ కూడా తీసుకుంటా ఉన్నారు. అది కూడా త్వరలోనే మనకి ఏర్పాటు కాబోతా ఉంది. ఇదంతా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి ఇందాక మేడం గారు చెప్పినట్టుగా నిజంగా అన్ని సర్వీసెస్ చేస్తున్నట్టు కూడా మనకి, ఎస్పెషలీ మహిళా శక్తికి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పటి వరకు 29 సంవత్సరాలుగా అయింది ఈ ట్రస్ట్ ప్రారంభించి. మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ ఎట్లా రామారావు గారు నమ్మారో, నందమూరి తారక రామారావు గారు మానవ సేవే అన్ని ప్రజల కోసం వాళ్ళకి అన్ని అందుబాటులో ఉండాలని ఆయన చాలా సేవా కార్యక్రమాలు ఆయన ప్రారంభించారు. అట్లానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్ఫూర్తితో ఆయన ఈ ట్రస్ట్ అనేది ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుకున్నారు ప్రజలకి, ఆ ట్రస్ట్ ద్వారా ఆయన ఏమనుకున్నారు, ఏది అవసరమో ఎప్పుడు ఏది అవసరం ఉన్నప్పుడు మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ప్రజలకి సేవా కార్యక్రమాల్లో మేము ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ కానీ, చదువు కానీ, మహిళా శక్తికి వాళ్ళకి ఏది చేస్తే అవన్నీ ఆలోచించి అవన్నీ ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఇవాళ అట్లానే మీ అందరికీ ఈ హెల్త్ క్యాంప్ అనేది మీకు అందుబాటులో ఉండాలి. మేము చాలా క్యాంపులు చేస్తున్నాము, కానీ మాకు తట్టింది ట్రైబల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాలకి మనం వెళ్ళాలి, మన అందుబాటులో ఉండాలి. వాళ్ళకి ఏది అవసరమో అది చూసి ఏది మనం అప్పటికప్పుడు ఏది మనం చేయగలము, మందులు ఇప్పుడు డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ అప్పటికప్పుడు మేము ఆలోచించి అవి మీకు అందజేయగలం. కానీ దాని తర్వాత మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మేము తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్గా 2 రాష్ట్రాల్లో, అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మేము ముందుకు తీసుకెళ్ళాము. తద్వారా 22,64,000 మంది లబ్ధి పొందారు.
ఇప్పుడు వరకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ధర్మవరం గ్రామంలో మురళీరాజు నివాసం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి 250 మంది నిరుపేదలకు పట్టు వస్త్రాలు పంపిణీ చేసిన ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు మరియు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణంరాజు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్, వైస్ సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకి ఎంతో ఉపయోగకరమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు ప్రతి నిరుపేద కుటుంబం నుంచి మంచి చైతన్యం చేయాలి, నిరుపేదల నుంచి ఎన్నో ఉద్యోగాలు రావాలి, ప్రతి నిరుపేద కుటుంబంలో ఒక డాక్టర్ అవ్వాలి, ప్రతి నిరుపేదలకు ఒక కార్పొరేట్ వైద్యం అందాలి, ప్రతి ఇల్లు లేనటువంటి వ్యక్తులకి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 34 లక్షల మందికి ఇల్లు ఇచ్చినటువంటి మహానైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి పుట్టినరోజు జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఇంకా 100 సంవత్సరాలు కూడా నిండు 100 ఏళ్ళు కూడా ఇదే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, దేశ వ్యాప్తంగా కానివ్వండి, దేశాల్లో కూడా ఈరోజు ఎంతో ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం జరుపుకుంటున్నారు. పేదలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నిరుపేదకి కూడా ఒక పక్క గృహాలు ఉండాలి, ప్రతి నిరుపేద కుటుంబం నుంచి కూడా అన్ని విధాలుగా కూడా ముందుకు రావాలన్నటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారు పుట్టినరోజు జరుపుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మనందరూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు వారికి కేక్ కట్ చేసుకోవడం, మనందరం కూడా నిరుపేదలకు బట్టల పంపిణీ, అదే పలు సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు మనం చేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి నిరుపేద సంతోషంగా ఉండాలన్నా, ప్రతి నిరుపేద కుటుంబం నుంచి కూడా మంచి ఉద్యోగాలు రావాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు లేక నిరుపేదలు ఎంత అల్లాడిపోతున్నారు. ఆర్టీసీ ఉద్యోగాలు తప్ప ఈ రోజు ఏదైనటువంటి ఉద్యోగాలు లేవు, ఏదైనటువంటి ఉపాధి లేక అల్లాడిపోతున్నారు. ఇంకొక 2-3 సంవత్సరాలు మనం ఓపికడితే మరి ఆంధ్ర ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషించే రోజులు వస్తాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, అన్ని రంగాల ప్రజలు కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి రోజు. అదేవిధంగా భవిష్యత్తులో వారు ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రాన్ని మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని కూడా మనందరం ఎదురు చూస్తా ఉన్నాం. వారి పుట్టినరోజు జరుపుకోవడం మనందర అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కాకినాడ గ్రామంలో రామారావుపేటలో ఏర్పాటు చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసి అనంతరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వీరిని ఆలయ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి శ్రీ స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం కావించి శ్రీ స్వామివారి విశేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉన్నతాధికారులు గంటా విష్ణు, పిఆర్ఓ ఆఫీస్ గుమస్తా గణపతి, బీజేపీ నాయకులు సింగిల్ దేవి, సత్యరాజు, కామర్స్ చిరంజీవి, సోము, సతీష్, గంటా బాలు, దాసరి కృష్ణ సాగర్ తదితర సీనియర్ నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం డిఎల్ఎఫ్ ఫంక్షన్ హాల్లో 4వ రజక ఆకాంక్ష సభ ప్రభుత్వ పథకాల అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రజక వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సి సావిత్రి పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక యుగానికి అనుగుణంగా రజక వృత్తిదారులు ఆధునికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక లాండ్రీల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేయూతనిస్తుందని, ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యుడు ఆనందరావు, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ నామన రాంబాబుతో పాటు రజక సంఘం నాయకులు, సంఘీయులు, కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు. నమస్తే. ఈరోజు 4వ రజక ఆకాంక్ష సభకు విచ్చేసిన రజక సోదరులందరికీ కూడా కృతజ్ఞతా భావంతో ఈ రజక ఆకాంక్ష 4వ సభను ఇంత విజయవంతంగా తీసుకెళ్లిన రజక సంఘాల నాయకులకు, అమలాపురం అలాగే ముమ్మిడివరం తాలూకా రజక సంఘాల నాయకులకు అలాగే వారి ప్రతినిధులకు, దీన్ని కండక్ట్ చేసిన డైరెక్టర్స్కి అందరికీ కూడా రజక కార్పొరేషన్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నడూ వినని చూడని విధంగా దాదాపుగా 3000 రజకుల జన సమూహంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. రజక ఆకాంక్ష సభ యొక్క ముఖ్య లక్ష్యము, ఉద్దేశము ఏంటి అనేది మేము స్పష్టంగా ప్రజాప్రతినిధుల మధ్యలో వాళ్ళ అవగాహనకు వదిలేశాము. వారు పాజిటివ్గా రజక సోదరుల వెంట కూటమి ప్రభుత్వం నడుస్తుంది, మీ న్యాయమైన కోరికలను మేము ఖచ్చితంగా తీరుస్తాము, మీ వెంట మేము ఉంటాము అనేసి ప్రజాప్రతినిధులు, లోకల్ ఎమ్మెల్యేస్ కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాకు భరోసా ఇచ్చారు. దానివల్ల ఒక్కందు బలంతో ముందుకు వెళ్ళి మన రజక జాతిని కొంచెము ఆర్థికంగా, సామాజికంగా వృద్ధి చెందుకోవడానికి మాకు ఇది మంచి అవకాశంగా ఏర్పడింది. సో రజక ఆకాంక్ష సభ 4వ సభను ఇక్కడ ఏర్పాటు చేసుకొని విజయవంతంగా దిశగా పయనిస్తున్న రజక సోదరులందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, రజక ఆకాంక్ష 5వ సభను కూడా రాయలసీమలో మొదటగా ఈ నెల 28వ తారీఖు అంటే వచ్చే ఆదివారం అది కూడా దిగ్విజయంగా ముగించాలని, దానికి అందరు రజక సోదరులు తోడ్పాటు ఇస్తారని ఆకాంక్షిస్తూ ఈ రజక సభ ద్వారా రజకుల యొక్క డిమాండ్స్ అయితే ఏమున్నాయో, రజకుల యొక్క మనసులోన రజకుల యొక్క ఉన్నతికి ఏం కావాలనేది ఒక స్పష్టమైన అవగాహనను కల్పించాము. ప్రభుత్వము గత 25 ఏళ్ల కిందటి నుండి మనకు ఏదైతే గవర్నమెంట్ మాకు ఇచ్చిందో జీవోస్, అవన్నిటి కూడా ప్రతి రజక సోదరునికి అవగాహన కల్పించే విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. ఆ జీవోస్ కూడా ఆల్మోస్ట్ అందరికీ రిలీజ్ చేసి ఇచ్చాము. సో ఈ విషయాలలో రజకుల యొక్క అభ్యుదయం మేము కోరుకుంటున్నాము. నాయకత్వ లక్ష్యం ఇక్కడి నుండే మొదలు కావాలని, నాయకులుగా ఎదుగుతారని భావిస్తూ జై రజక, జై జై రజక. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటగా రజక వెల్ఫేర్ అండ్ కార్పొరేషన్ చైర్మన్గా మా సోదరి కర్నూలు జిల్లా ఆదోని నుండి బీజేపీకి ప్రాతినిధ్యం కల్పిస్తూ మరి సావిత్రి అమ్మగారిని కార్పొరేషన్ చైర్పర్సన్గా నియమిస్తూ మమ్మల్ని అందరినీ కూడా డైరెక్టర్గా నియమించడం జరిగింది. అంటే రజక జాతిని, మన జాతికి ఎలా ఉపయోగపడాలనే లక్ష్యంతో మా బోర్డు డైరెక్టర్లు, మా చైర్మన్ గారితో ప్రాంతీయ వారీగా, జోన్ వారీగా మేము రజక ఆకాంక్ష సభలు నిర్వహిస్తూ మరి రాజమండ్రిలో చేసాం, అలా విశాఖపట్నం, తిరువూరు, ఈరోజు కోనసీమ, వచ్చే ఆదివారం 28వ తేదీన రాయలసీమ. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రజకుల సమస్యలన్నిటిని కూడా ప్రజాప్రతినిధులు మరి నాయకుల మధ్య వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలియజేసి, మేము ముందు తెలుసుకుని వాళ్ళకి తెలియజేసి సమస్యల పరిష్కారం కోసం మా కార్పొరేషన్ ద్వారా మరి మేము కృషి చేస్తున్నాం. మా కార్పొరేషన్కి మరి నరేంద్ర మోడీ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ మా సమస్యలు ఏదైనా ఉంటే కూడా వాళ్ళందరూ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళందరూ కూడా స్పందించి వెంటనే సమస్యలు తీసుకొస్తున్నారు. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా రజక ఆకాంక్ష సభలు నిర్వహించి ఆఖరిగా మేము విజయవాడలో
పెద్దల సమక్షంలో భారీ సంఖ్యలో రజక సోదరిమణులతోటి పెద్ద సమావేశాన్ని, పెద్ద సభను ఏర్పాటు చేసి ఈ సభ ద్వారా మా ఎస్సీ సాధన కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి జీవోలన్నీ కూడా అమెండ్మెంట్ చేసేలాగా ప్రతి ఒక్క రజక కుటుంబానికి లబ్ధి కలిగేలాగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ కోనసీమ రజక ఆకాంక్ష సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాం. సీమ రజక ఆకాంక్ష సభకి మరి స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారు కానివ్వండి, అమలాపురం శాసనసభ్యులు మరి ఐతాబత్తుల ఆనందరావు గారు, ఎంపీ హరీష్ గారు, మరి ఇతర ప్రజాప్రతినిధులు, మరి మా రజక సంఘాలన్నీ కూడా ఐక్యమై మరి ఈరోజు సావిత్రి గారి అధ్యక్షతన దువ్వారపు రామారావు గారు మరి ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు అందరూ ఇచ్చేసి ఈ సభ విజయవంతమైందంటే దీని అంతటికీ కారణం స్థానిక రజక సంఘాల నాయకులు, రజక సంఘాలు ఐక్యంగా ఉండి ఈ సభను నడిపించారు. అలాగే మా డైరెక్టర్ గొల్లపల్లి ధర్మారావు గారు కానీ, మరి కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి మెంటారావు గారు కానీ, ఇతర డైరెక్టర్లు అందరూ కూడా ముందుగానే ఈ సమావేశ ప్రాంగణానికి వచ్చి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో జన సమీకరణ చేసి ఈరోజు మరి సావిత్రి గారి సందేశాన్ని వినడం కోసం మరి ఎక్కువ మంది రజక సోదరులు వచ్చి విజయవంతం చేసినందుకు కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీ కేసులలో 3 దొంగలను అరెస్ట్ చేసి 35 లక్షల రూపాయల విలువైన 273 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ అమలాపురంలో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర నేరస్తుడు పతివాడ లోవరాజును పట్టణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. ఇతని వద్ద నుండి 185 గ్రాముల బంగారు ఆభరణాలను 1750 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని పట్టుకోవటంలో చొరవ చూపిన పోలీసులను ఎస్పీ రాహుల్ మీనా అభినందించి రివార్డును అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా ప్రాపర్టీ ఆఫెండర్స్ మీద మన డ్రైవ్ భాగంగా 3 ముద్దాయికి పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఒక క్రైమ్ నెంబర్ 198/2025 అమలాపురం టౌన్ పిఎస్లో జరిగిన ఒక హౌస్ బ్రేకింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తే మా వాడు ఒక సీరియల్ ముద్దాయి ప్రతివాడ లోవరాజు ఒకరికి పట్టుకున్నారు. అతను 70 పైన ఆఫెన్సెస్లో ఇప్పటి వరకు ఇన్వాల్వ్ అయ్యారు. 10 సారి అతనికి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024 ఏప్రిల్లో అతను జైలు నుంచి బెయిల్ మీద బయట వచ్చిన తర్వాత కూడా చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. ది ఆఫెన్సెస్ అంటే అమలాపురం టౌన్ పిఎస్లో 2 కేసెస్ ఉన్నాయి, పెనుగొండ పిఎస్లో 2 కేసెస్ అండ్ హయాత్ నగర్ హైదరాబాద్లో కూడా ఒక కేసు ఉన్నాయి. అతనికి మోడస్ ఆపరెండి ఏంటంటే అది ఒక వెపన్స్ అంటే ఇన్స్ట్రుమెంట్స్తో లాక్కి ఓపెన్ చేసి హౌసెస్కి దొంగతనం చేస్తున్నారు. సో అతని నుంచి వీ హ్యావ్ రికవర్డ్ అరౌండ్ 185 grams ఆఫ్ గోల్డ్ అండ్ అరౌండ్ 1750 grams ఆఫ్ సిల్వర్ అండ్ ఒక బైక్కి కూడా సీజ్ చేయడం జరిగింది. సో అది మిగతా డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాము. అది కాకుండా రెండవది ఇది రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్ అండ్ ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో కూడా రీసెంట్గా చైన్ స్నాచింగ్ జరిగింది, మీకు కూడా గుర్తు ఉంటుంది దీని గురించి. 2 కేసులు అంటే ఆత్రేయపురంలో 241/2025 ఒక చైన్ స్నాచింగ్ కేసు అండ్ రావులపాలెం టౌన్ పిఎస్లో కూడా 416/2025 ఒక కేసు ఉంది. దీంట్లో మేము ఒక కొవ్వూరు మూర్తి ఒక ముద్దాయికి పట్టుకోవడం జరిగింది. అతని నుంచి కూడా మేము 49 grams ఆఫ్ గోల్డ్ అండ్ ఒక బైక్ సీజ్ చేసాము. టోటల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ 6 lakhs. అది థర్డ్ మేము ఒక కొత్తపేటలో కూడా ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది. దీంట్లో కూడా మేము ఒక గంటి గౌతమ్ పేరుతో ఒక ముద్దాయికి పట్టుకున్నాము. దీని నుంచి కూడా 39 grams ఆఫ్ గోల్డ్ we have recovered. So total in about around 273 grams of gold and 1750 grams of silver and 2 bikes have been seized. Total value of property is around 35 lakhs. So the మిగతా ముద్దాయి గురించి అండ్ వాళ్ళు ఇక్కడ నుంచి ఎట్లా అంతా జరిగింది అది డీటెయిల్డ్ ప్రెస్ నోట్లో మీకు ఇస్తాము. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ డిఎస్పీ అమలాపురం, డిఎస్పీ కొత్తపేట, ఆర్ ఇన్స్పెక్టర్స్ అమలాపురం టౌన్, Inspector Raulpalam Rural, Inspector CCS, our sub-inspectors from CCS who have been involved, and our head constables and constables who have done very
గుడ్ వర్క్. చాలా అంత డీటెయిల్డ్గా CCTVs అంతా అనలైజ్ చేసి వాళ్ళకి ఫాలో చేసి అంత టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దే హ్యావ్ apprehended these accused. So I want to congratulate my entire team. So అట్లాగే ఫ్యూచర్లో కూడా I want to assure the public that ఏమైనా దొంగతనం జరిగితే మేము గట్టిగా అంత ఎఫర్ట్స్ పెట్టి విల్ ట్రై టు ఎన్షూర్ దట్ ప్రాపర్టీ క్రైమ్స్ ఓవరాల్ రిడ్యూస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇందుకూరుపేట గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. ప్రజలకు అవగాహన కల్పించిన ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎస్ సల్మాన్ రాజు. ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భారీ రక్తదాన శిబిరం. రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరంను ప్రారంభించిన నారా భువనేశ్వరి. అఖిల భారత దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఫౌండర్, జాతీయ అధ్యక్షులు కస్తాల సుధాకర్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రగ్గుల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ బోదిరెడ్డి గోపి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.